అమరావతి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వం తమకు పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుందంటూ మంగళగిరి పరిధిలోని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 24న ఫిర్యాదు చేశారని అధికారులు వివరించారు. తప్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సిఐడి డీఎస్పీ స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 166, 167, 217, 120B, ఐపీసీ రెడ్ విత్ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్సీ ఎస్టీ ఏపీ అసైన్డ్ భూముల చట్టం కింద ఈ నెల 12న కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబుతో పాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణను విచారించాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావాలని కోరారు. చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి సీఎం జగన్ దిగజారని విమర్శించారు. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. కొన్నవాళ్ళు చెప్పలా, కొనుక్కున్న వాళ్ళు చెప్పలా. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద కేసు పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొత్త భాష్యాలు చెప్తున్నాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదవే లేని చట్టంలో న్యాయస్థానాలు రూల్ ఆఫ్ లా ఇవేమీ లెక్క పెట్టకుండా 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, తప్పుడు కేసులు పెట్టాలి. ఇక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మొన్న ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇక్కడే ఉన్నారు. ఆ రోజు ఏమొచ్చుగా ఎవరైనా సరే డైరెక్ట్ గా నాకు నష్టం జరిగిందని కంప్లైంట్ ఇచ్చుంటే రమ్మనండి, దాని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. లాస్ట్ 6 months లో ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే 100 మంది దళితులు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాం, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తాం. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. వైకాపా ప్రభుత్వంలో ప్రత్యర్థులకు నోటీసులు ఇవ్వడం సర్వసాధారణమైపోయిందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ విజయసాయికి నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాల్సి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ గవర్నమెంట్ సర్వసాధారణ దాని ప్రాధాన్యత లేదని నేను చూసి విసుకొచ్చేసి దాని పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటున్నాను. జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఎందుకు జరపలే అని నా పక్షం. సిఐడి నోటీసులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో పార్టీ నేతలతో చర్చించారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్తో పాటు తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబుతో చర్చించారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి మీరు విచారణకు హాజరుగాండి అని సెక్షన్ 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినారు. ఇది ఏ రకంగా నిలబడుతుందో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ఈ రకమైన నోటీసులకు అర్హత కాదు. రేపు పొద్దున ఎవరు అధికారంలో శాశ్వతం కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు కదా. మొన్ననే కోర్టు చెప్పింది దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది రాదు అని కూడా హైకోర్టు చెప్పింది. లీగల్ గా ఆలోచన చేస్తాము, పొలిటికల్ గా కూడా వాళ్ళు ఎంత డిమోటివేట్ చేయాలి తెలుగుదేశం క్యాడర్ నేను భావిస్తున్నారో దాన్ని కౌంటర్ చేసేందుకు కూడా పార్టీ పరంగా ఆలోచన జరుగుతుంది. అమరావతి భూముల విషయంలో ఎస్సీ రైతులు తనకు ఫిర్యాదు చేశారని, ఆధారాలు సేకరించాకే సిఐడికి ఫిర్యాదు చేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని ఎక్కడైనా మినహాయింపు ఉందా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. దళిత సోదరుల భూముల్ని చట్టాలకు వ్యతిరేకంగా లాక్కున్నారు, కనీసం వాళ్ళ కన్సెంట్ లేదు. అన్యాయంగా జీవోలు తీసుకువచ్చి 41(316) తీసుకొని వచ్చి వీళ్ళు కొట్టేశారు అనేది చాలా స్పష్టంగా నోట్ ఫైల్స్ ద్వారా మేము నిరూపించడం జరిగింది. తప్పు చేసినటువంటి ప్రభుత్వ అధికారి అయినా కూడా నోట్ ఫైల్ ద్వారా తెలిసిపోద్ది, దొరికిపోతాడు. ఆ అధికారికి వాళ్ళ ముందు రెండే ఉన్నాయి: అప్రూవర్ గా మారటం, లేదా చంద్రబాబు నాయుడు అండదండలు ఇవాళకి కనుక అతను కొనసాగుతా ఉంటే దోషిగా నిలబడటం న్యాయస్థానం. దళితుల్ని వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించకుండా వాళ్ళ ఆస్తుల్ని కాజేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్లై అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కేసులో చంద్రబాబు నాయుడు దోషి. 41C నోటీస్ ఇస్తేనే కక్ష సాధింపు. ఈ ల్యాండ్ జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవడు? సిఐడికి సమాధానం చెప్పాలి, కోర్టులకు సమాధానం చెప్పాలి. విచారణ దశలో ఉన్న కేసు డెఫినెట్ గా దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా చేశాడని కనుక సిఐడి భావిస్తే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు నగారం మోగింది. 2019లో వైకాపా నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 15న తిరుపతి లోక్సభ స్థానానికి పోలింగ్, మే 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 23న తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 31న నామినేషన్లు పరిశీలిస్తామని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది. కార్పొరేషన్లో 2 ఉప మేయర్లు, పురపాలికలో 2 ఉప చైర్పర్సన్లు ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియకు 6 రోజుల సమయం సరిపోతుందన్న మంత్రి ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి పదవీ విరమణ చేయాలని ఎస్సీసీ నిమ్మగడ్డకు సూచించారు. కార్పొరేషన్లో 2 వైస్ మేయర్లు, ఒక మున్సిపాలిటీలో 2 మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైస్ చైర్పర్సన్లు వీళ్ళని తీసుకురావాలని చెప్పి ఆర్డినెన్స్ కూడా ఈరోజు రేపు గవర్నర్ కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. గవర్నర్ గారు ఆమోదం తెలిపిన తర్వాత తప్పకుండా ఈ ఇంకొక వైస్ మేయర్ను, ఇంకొక వైస్ చైర్పర్సన్ మున్సిపాలిటీస్కు ఎన్నుకోవడానికి తిరిగి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. గతేడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్లు అడ్డుకోవడంపై ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలైన ప్రాంతాల్లో వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. బలవంతపు ఉపసంహరణలపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని గతంలో ఎస్సీసీ తెలిపింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారించిన ధర్మాసనం ఎస్సీసీ ఆదేశాలను రద్దు చేసి ఏకగ్రీవాలైన చోట డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైకాపా అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం గురుమూర్తి పేరు ప్రకటించారు. గురుమూర్తి పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైకాపా అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం గురుమూర్తి పేరు ప్రకటించారు. గురుమూర్తి పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ 15 నుంచి పేదలకు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. ఆలోగా మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది మే నాటికి అన్ని గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు స్పందన కార్యక్రమంలో స్వీకరిస్తున్న దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. The work should immediately be grounded and completed. This is one very, very important thing. Collectors should take regular reviews with RWS, with public health, with the DISCOMs, and ensure completion of water supply along with electrification in all the layouts before 15th April. Because 15th April we want to start full blast construction. So you put a target for these things as 1st April and the water supply sambandhinchi target as 15th April, so that by 15th April we are good to go. రాష్ట్రంలో మద్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం టెండర్ కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. భారత్లో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు కమిటీని నియమించారు. మద్యం కొనుగోలు టెండర్లు ఖరారు చేసే అంశంపై ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. రాష్ట్రంలో విక్రయించే విదేశీ మద్యం, బీర్ల బ్రాండ్లకు సంబంధించి ధరల్ని కూడా కమిటీ ఖరారు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు పరిధిలోని 17,000 కుటుంబాలను మే నెలాఖరు వరకు తరలిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో నిర్మిస్తోన్న పునరావాస కాలనీలను మంత్రి సందర్శించారు. ఏదైతే ఈసారి ఫ్లడ్ సీజన్ లోపల 41 కాంటూర్ లోపల ఏదైతే హౌసింగ్ షిఫ్ట్ చేయాలని ఆలోచన తీసుకొని ముందు తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి 17,000 ఇల్లు షిఫ్ట్ చేయాలని ఆలోచన తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తూ ఎక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా ఈసారి వరద వచ్చే టైంకి అక్కడున్న ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కట్టించి ఇచ్చేసే కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను జనసేనతో కలిసి భర్తీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడ కార్యాలయంలో భాజపా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో వీర్రాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఏపీలో కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి సుమారు 7% ఓట్లు రావడం జరిగింది. తప్పకుండా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. జనసేన, భారతీయ జనతా పార్టీ తిరుపతి ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, అలానే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్తో
భారతీయ జనతా పార్టీ జనసేన ప్రయత్నాలు చేస్తున్నాం. 24 ఎన్నికల్ని సవాల్గా తీసుకుని ఒక శక్తిగా ముందుకు పెడతాం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ హిత వాహనాలు వినియోగించాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడ ఆటోనగర్లో ఎలక్ట్రికల్ వాహనాల షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. హితమైనటువంటి సమాజం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఒకే గొడుగు కింద ఉండాలి, ఒకే చోట అన్ని రకాల వెహికల్స్. సాధారణంగా మనకి ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. అలాగే ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ లేదా స్కూటర్స్ కానీ 80 కిలోమీటర్లు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ బైక్లు కూడా ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. అనేక రకాల రిఫ్రిజిరేషన్ తో ఉన్నటువంటి వెహికల్ కావాల్సినప్పుడు చాలా ఉపయోగకరమైంది. పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న హామీని అమలు చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో హెల్త్ వర్కర్లు ధర్నాకు దిగారు. అర్బన్ హెల్త్ సెంటర్స్లో 5 ఏళ్ల నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని వైఎస్ఆర్ క్లినిక్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని ఈ నెల 31 తర్వాత వెళ్లిపోమ్మని నోటీసులు జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆకాశగంగా జపాలి తీర్థానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. నిన్న రాత్రి ఆకతాయిలు నిప్పు పెట్టారు. మంటలు దావానల, కొటాల, పులిత్తివారిపల్లిలో సమీప అడవులకు అలముకున్నాయి. చెట్లన్నీ కాలి బూడిదవుతున్నాయి. పబ్జీ ఆడొద్దని తల్లి మందలించడంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 10వ తరగతి విద్యార్థి పబ్జీ ఆటకు బానిసయ్యాడు. ఆడొద్దని తల్లి కోపగించుకోవడంతో మనస్తాపానికి గురై పుట్లూరు రోడ్డు రైల్వే గేటు కింద పడి చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ₹1 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిబాబా ఆలయం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన ఓ స్విఫ్ట్ కారులో సోదాలు చేశారు. ఈ సమయంలో ₹1 నగదు కనిపించింది. సొమ్ముకు సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ నగదును సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కారు నెల్లూరు నుంచి నర్సరావుపేట వెళ్తున్నట్టు గుర్తించారు. మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులు సృష్టించేలా అభివృద్ధి ఆర్థిక సంస్థ DFI ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. DFIకి ప్రారంభ పెట్టుబడిగా కేంద్రం ₹20,000 కోట్ల అందించనుంది. మౌలిక రంగంలోకి దీర్ఘకాలిక పెట్టుబడులు వచ్చేందుకు ఈ సంస్థ ఓ వ్యవస్థగా పనిచేయనుంది. ఇందులో 50% అనధికార డైరెక్టర్లు ఉండనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన సమగ్ర పథకం అంచనాలను 9,129 కోట్లకు సవరిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. క్రీడలు, యువజన వ్యవహారాల్లో సహకారంపై భారత్, మాల్దీవుల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దేశానికి సంబంధించి రహస్య, సున్నితమైన అంశాలు వాట్సాప్ చాట్ ద్వారా ముందుగానే లీక్ అయ్యాయనే ఆరోపణలపై ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు టీఆర్పీ కుంభకోణ వ్యవహారంలో చేస్తున్న దర్యాప్తులో ఎలాంటి సమాచారం లభించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్ సహా అనేక కీలక అంశాలకు సంబంధించి వాట్సాప్ చాట్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఈ ఏడాది జనవరిలో సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ స్క్రీన్ షాట్లు వైరల్గా మారాయి. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టిన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించబోమని వెల్లడించారు. 4 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండబోదని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. Announced a public enterprise policy based on which we have identified those 4 areas in which we said government presence will be there. In that, financial institutions are also there. So, to immediately conclude saying, oh, every bank is going to be sold off is not right. And even whether it is banks or any other privatization, that the interest of the workers, interest of those who have put in services over the decades will absolutely be protected. Whether it is their salary, whether it is their scale, whether it is their pension, will all be taken care of. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన 2 రోజుల సమ్మె ముగిసింది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలకు ప్రజా కార్మిక సంఘాలతో పాటు భాజపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. బ్యాంకులు ప్రైవేటీకరణ అవుతున్నాయి. ఇంకా మిగిలింది ఏంటి అంటే మనం రోడ్డు మీద నడిస్తే కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి రాబోతూ ఉంది. మన డబ్బులు విత్డ్రా చేసుకుంటే కూడా ట్యాక్స్ వేసినా ఆశ్చర్యపోకర్లేదు, డిపాజిట్ చేసినా కూడా ట్యాక్స్ వేసినా ఆశ్చర్యపోకర్లేదు. ఆ విధంగా ఈ ప్రైవేటీకరణ విధానం ద్వారా సామాన్యులైనటువంటి వారికి బ్రతికే హక్కు ఉండకుండా హక్కులకి, ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మొండి వైఖరిని నశింపజేయాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించడం అంటే దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న కేంద్ర వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న ఇవాళ బ్యాంకు సంఘాల సమాఖ్య చేపట్టిన సమ్మెకు రాహుల్ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు లాభ నష్టాలతో సంబంధం లేదని కుండబద్దలు కొట్టిన కేంద్రం రక్షణ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వాటా తగ్గించుకోవాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, మిధాని వంటి సంస్థల్లో వాటాలు తగ్గించుకోనుంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ సంస్థల్లో వాటాలు తగ్గించుకునే అవకాశం ఉందని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల్లో మైనర్ వాటా బదిలీ చేస్తామని, యాజమాన్య నియంత్రణ కేంద్ర పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తున్న వేళ రైల్వేలకు వర్తింపజేయబోమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రకటించారు. అభివృద్ధి పనుల కోసం ప్రైవేటు పెట్టుబడులు వస్తే స్వాగతించాలని స్పష్టం చేశారు. दुर्भाग्यपूर्ण स्थिति है कि हमारे कई मित्र बोलते हैं कि आप कॉर्पोरेटाइज कर रहे हो, आप डिसइन्वेस्टमेंट कर रहे हो, आरोप लगता है कि प्राइवेटाइज कर रहे हो। मैं स्पष्ट कर दूं, भारतीय रेल कोई कभी प्राइवेटाइज नहीं होगी। भारतीय रेल भारत की संपत्ति है, भारत की रहेगी, भारत के लोगों की रहेगी। तो क्या रेलवे लाइन अगर एक बार लग गई तो उस पर भी कोशिश नहीं होनी चाहिए कि अच्छी सुविधाएं हमारे यात्रियों को मिले, और उसमें अगर कोई निजी निवेश आता है तो मैं समझता हूं उसका स्वागत होना चाहिए बड़े रूप में। रेलवे का विस्तार हो, रेलवे स्टेशन का सौंदर्यीकरण हो, उसमें अगर निजी निवेश भी आए तो देश हित में, यात्रियों के हित में उसका स्वागत होना चाहिए। अब निवेश नहीं होगा तो प्रगति कैसे होगी? భాజపాపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. హోంమంత్రి అమిత్ షా ప్రచార సభలకు జనాలు రాలేదన్న అసంతృప్తితో తనను చంపేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భాజపా తనను చంపడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని భావిస్తోందా అని ప్రశ్నించారు. అమిత్ షా కోల్కతాలో కూర్చొని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం కూడా షా ఆదేశాలనుసారం పనిచేస్తోందని దీదీ ఆరోపించారు. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకపోవడంపై వస్తున్న ఆరోపణను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టారు. బంగాల్ ఎన్నికల్లో ప్రధాని మోదీని ముందుంచి భాజపా పోరాటం చేస్తోందన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలను తోసిపుచ్చారు. के आरोप लगाने से मैं समझता हूं कि कुछ नहीं होता है, उसका कोई उस आरोप का कोई महत्व भी नहीं है, क्योंकि आपने देखा होगा कि मोदी जी के नेतृत्व में लगातार 14 से लेकर 2019 तक सरकार चली है और जनता ने अपनी पक्की मुहर लगाई है। मैंने पहले से भी अधिक सीटों पर विजय देकर 302 सीटें केवल भारतीय जनता पार्टी को हासिल हुई है। यदि ठीक तरीके से उन्होंने गवर्नमेंट न चलाई होती तो मैं समझता हूं लोकसभा के चुनाव में 2019 में यह इतनी बड़ी शानदार कामयाबी हासिल न होती। हमारी पार्टी जो डेमोक्रेटिक पार्टी है, हमारे एमएलए जो चुनकर आएंगे वो अपने नेता का चुनाव करेंगे। मैं पूरी तरह से कॉन्फिडेंट हूं कि भारतीय जनता पार्टी को क्लियर मेजॉरिटी हासिल होगी। బంగాల్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న భాజపా ఎంపీ స్వపన్ దాస్ గుప్తా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చైర్మన్ వెంకయ్య నాయుడుకు రాజీనామా లేఖ పంపిన ఆయన బుధవారం నుంచి తన రాజీనామా అమలయ్యేలా చూడాలని కోరారు. స్వపన్ దాస్ గుప్తా 2016 ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పీసీ చాకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో సమావేశమైన తర్వాత ఆ పార్టీలో చేరనున్నట్లు చాకో వెల్లడించారు. వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిలో ఎన్సీపీ కూడా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి తరపున ప్రచారం చేస్తారని చాకో స్పష్టం చేశారు. కేరళ పీసీసీలో గ్రూపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ చాకో ఈ నెల 10న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖేష్ అంబానీ నివాసం దగ్గర పీపీఈ కిట్లో కనిపించిన వ్యక్తి సచిన్ వాజేనా అనే అంశాన్ని తేల్చేందుకు 5 స్వతంత్ర సాక్షుల ముందు ఎన్ఐఏ సీన్ రీక్రియేట్ చేయనుంది. అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పీపీఈ కిట్ ధరించిన వ్యక్తేనని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఘటనలో వాజే ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. వాజేకు కోర్టు ఈ నెల 25 వరకు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు సచిన్ వాజేపై సస్పెన్షన్ వేటు వేసింది. జమ్మూలో విమానం ఆకారంలో ఉన్న మరో అనుమానాస్పద బెలూన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం వ్యవధిలో ఇలాంటి బెలూన్ను గుర్తించడం ఇది రెండోసారి. ఉదయం బల్వాల ప్రాంతంలో అనుమానాస్పద బెలూన్ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానాన్ని పోలినట్లు ఉన్న ఆ బెలూన్పై పెయింట్తో ద్వారాలు, కిటికీలు వేసినట్లు ఉందన్నారు. దేశంలో కొత్తగా 24,492 మంది కరోనా సోకింది. సోమవారంతో పోల్చితే దాదాపు 1800 కేసులు తగ్గాయి. కొత్త కేసుల నమోదుతో దేశంలో మొత్తం కేసులు 1,14,09,831కి పెరిగాయి. ఒక్క రోజులో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 158,856కి ఎగబాకింది. దేశంలో మరో 20,191 మంది కోలుకోగా కోవిడ్ నుంచి బయటపడిన వారి సంఖ్య 1,10,27,543కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,23,432 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3,29,47,432 మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 లక్షల మందికి పైగా కరోనా టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 3,29,47,432 మందికి టీకా వేసినట్టు తెలిపింది. వారిలో 2,70,79,484 మంది తొలి డోసు తీసుకోగా 58,67,938 మంది రెండో డోసు వేసుకున్నారు. 15 రోజుల వ్యవధిలో 60 ఏళ్లు పైబడిన వారిలో 1 కోటి మందికి టీకా వేశామన్న కేంద్ర ఆరోగ్య శాఖ అందులో 26,27,099 మంది టీకా తొలి డోసు, 4,12,295 మంది రెండో డోసు తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా కట్టడి కోసం సూరత్, రాజ్కోట్, వడోదర, అహ్మదాబాద్లో రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని గుజరాత్ ప్రభుత్వం పెంచింది. గతంలో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండేది. ఇప్పుడు రాత్రి 10 నుంచే ప్రారంభమై ఉదయం 6 గంటల వరకు కొనసాగుతోంది. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి 3 టీ20లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయని ఇప్పటికే ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి భోపాల్, ఇండోర్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఓ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. 8 నగరాల్లోని మార్కెట్లలో దుకాణాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని స్పష్టం చేసింది. తాజ్మహల్ సందర్శన టికెట్ ధరలు పెంచుతూ ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. దేశీయ సందర్శకుల టికెట్ ధర 50 నుంచి 80 రూపాయలకు, విదేశీ యాత్రికుల టికెట్ ధర 1100 నుంచి 1200 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. తాజ్మహల్ ప్రధాన గోపురం కింద నుంచి వెళ్లాలనుకునే స్వదేశీ యాత్రికులు ప్రస్తుతం 200 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆ ధర 480 రూపాయలకు పెరగనుంది. విదేశీ యాత్రికులైతే 1600 చెల్లించాల్సి ఉంటుంది. ఒడిశాలోని వైతరణి నదీ తీరంలో ఓ పురాతన శివాలయం బయటపడింది. జాజ్పూర్ జిల్లా దశరథ్పూర్ ప్రాంతం నదీ తీరంలో ఈ నెల 11న ఇసుక తవ్వుతుండగా శివాలయం కనిపించిందని స్థానికులు తెలిపారు. నదీ తీర ప్రాంతంలో కొంత భాగం ఇసుక తొలగిపోవడం కారణంగానే ఆలయం బయటపడిందని చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లు నిశ్చింతంగా నిద్రపోవాలంటే కంటి మీద కునుకు దూరం చేసి చర్యలు చేపట్టొద్దంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ను ఉత్తర కొరియా హెచ్చరించింది. బైడెన్ను హెచ్చరిస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఉత్తర కొరియా సహా ఇతర ప్రాంతీయ సమస్యల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్చరిక జారీ చేసిన ఆమె తమ భూమిపై గన్ పౌడర్ వాసన వ్యాపింపజేయాలనుకుంటున్న అమెరికా నూతన పాలక వర్గానికి సలహా ఇస్తున్నానంటూ ప్రకటనలో తెలిపారు. వచ్చే 4 ఏళ్లు నిశ్చింతంగా నిద్రపోవాలంటే తొలి దశలోనే జాగ్రత్త పడాలన్నారు. అమెరికా ఫ్లోరిడాలో రోడ్డుపై విమానం కుప్పకూలింది. పెంబ్రోక్స్ పైన్స్లో నార్త్ పెర్రీ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ సమయంలో తలెత్తిన లోపంతో విమానం కారుపై పడింది. విమానంలో ఉన్న 2 అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న మహిళ ఓ చిన్నారి గాయపడగా చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. విమానంలోని ఇంధనం లీకై రోడ్డుపై మంటలు వ్యాపించాయి. బోనస్ మార్కులు ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై రాజస్థాన్ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జైపూర్లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో బోనస్ మార్కులు సహా ఇతర సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ను దిగ్బంధించేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారనే ఆగ్రహంతో 2 యువకులు 2 వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారు. రోహిత్ అగర్వాల్, ఘన్శ్యామ్లు ఉద్యోగ్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో నిందితుల బైక్ను ఢీకొట్టగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. గొడవ పెరగడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి కత్తితో రోహిత్, ఘన్శ్యామ్పై దాడి చేశాడు. వారు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా 2 నిందితులు కలిసి రోహిత్, ఘన్శ్యామ్లను చనిపోయేంత వరకు పొడిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితులు 2ని అరెస్ట్ చేసిన పోలీసులు వారిలో ఒకరు మైనర్ అని తెలిపారు. ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.